హాయ్ నమస్తే. వెల్కమ్ టు మోనిమోహన్ ఛానల్. నేను మీ సంధ్య అశోక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి రెసిపీ అండ్ 90స్ ఫేవరెట్ స్వీట్ ఒకటి మీకు చూపించబోతున్నాను. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఓన్లీ 3-4 ఇంగ్రీడియెంట్స్‌తో యూజ్ చేసి చేసే ఈ రెసిపీ అండ్ రెసిపీ ఏంటంటే హాల్కోవా ఆర్ పాల్కోవా బర్ఫీ కూడా అంటారు. నేనైతే ఆల్కోవా అంటాను. ఇప్పుడు ఎలా చేయాలి అని ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ అంతా షుగర్ వేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు ఒక కప్ చూపిస్తున్నాను చూడండి. అందులో హాఫ్ కప్ అని ఏసాను. మీరు ఏ కప్‌తో మెజర్‌మెంట్ చేసుకుంటారో ఆ మెజర్‌మెంట్స్ ప్రకారంగానే వెళ్ళండి. ఒక హాఫ్ కప్ అంతా షుగర్ వేసుకొని, ఒకటి యాలక్ బుడ్లు వేసుకొని మిక్సీ పట్టండి. డ్రైగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి నేను మీకు ఒక కప్ చూపించాను కదండీ! ఆ కప్‌లో ఒక హాఫ్ కప్ అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచిగా హీట్ అయ్యాక ఒక కప్ అంతా మైదా పిండి ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. అంటే ఫుల్ కప్ మైదా పిండి ఇది. మీరు కావాలంటే ఇక్కడ గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చండి. గోధుమ పిండి అయితే హెల్తీగానే ఉంటుంది. సేమ్ అదే టేస్టే రావాలి. బయట మనము ముందు తింటుంటాం కదా! అలాంటి టేస్టే కావాలి అనుకుంటే మైదా పిండి యూజ్ చేయండి. ఆర్ ఎల్స్ హెల్తీగా కావాలంటే గోధుమ పిండితో కూడా చేస్తే చాలా బావుంటుంది. ఇలా ఒక కప్పు మైదా పిండి ఏసాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఉండలు లేకున్నట్లు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్‌లోనే మంచిగా ఫ్రై అవ్వాలి అండి. ఇన్ కేస్ మీరు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది. అండ్ టేస్ట్ అనేది కొంచెం చేదులాగా అనిపిస్తుంది. అండ్ మాడ వాసన వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్‌లోనే అంటే స్టార్టింగ్ మీరు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఘీ వేస్తారు చూడండి. అప్పటి నుంచినే లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే జరగాలి. అండ్ కంటిన్యూయస్‌గా మిక్స్ చేస్తూనే ఉండాలి అండి. ఎక్కడ కూడా మీరు స్టాప్ చేయకున్నట్లు కంటిన్యూయస్‌గా మిక్స్ చేస్తూనే ఉండాలి. అంటే 10-15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లోనే మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి. అలా అయితేనే మంచిగా అంతా మొత్తం అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఎలాంటి పచ్చి వాసన అంటే మైదా పిండి పచ్చి వాసన అలా ఏమి వండుకున్నట్లు మంచి అరోమా అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. 10-15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కడాయితో ఒక సైడ్ పెట్టేసేయండి. అట్‌లీస్ట్ ఒక 3-4 మినిట్స్ అలా వదిలేసేయండి. అంటే ఇప్పుడు 100% హీట్ అంటే అందులో ఒక 40% అనే హీట్ అనేది తక్కువయుండాలి. అంటే 70% హీట్ ఉండాలి. అప్పుడు మనము మిక్సీ జార్‌లో షుగర్ అండ్ యాలకుల పొడి వేసుకున్నాం కదా! ఆ మిశ్రమం ఇప్పుడు వేయాలి. అంటే మొత్తం వేయకండి. ఒక పోర్షన్ లాగా అంటే కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఎక్కడ ఉంటలు వండుకున్నట్లు మంచిగా మిక్స్ చేయాలి కంటిన్యూయస్‌గా. ఇలా మంచిగా మిక్స్ అయితే అప్పుడు షుగర్ అనేది మొత్తం మైదా పిండి అంటే మనము ఫ్రై చేసుకున్నాం కదా! మంచిగా మైదా పిండిలోకి మంచిగా పడుతుంది. అండ్ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ఇలా ఒక పోర్షన్ తర్వాత ఒక పోర్షన్ ఏసి మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి. అప్పుడు మంచిగా మిక్స్ అవుతుంది అనేసి. ఇలా మంచిగా మిక్స్ అయ్యాక అంటే వీడియోలో చూస్తున్నారు కదా! అలా మంచిగా మిక్స్ అయ్యాక ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా! ఇలాంటి స్వీట్ బాక్స్ లేదా ట్రే కానీ ఆర్ ఎల్స్ బేకింగ్ ట్రే ఉంటుంది కదా! అదైనా పర్వాలేదు. లేదు అంటే ఏదైనా బాక్స్ అయినా పర్వాలేదు. ఇలా మంచి ఏదైనా మౌల్డింగ్ చేసేట్లది ఏవైనా పర్వాలేదండి. అలాంటిది తీసుకున్నాక దాని లోపలికి మంచిగా బటర్ లేదా నెయ్యితో మంచిగా ఇలా గీజ్ చేయాలి. ఆ తర్వాత మనము మిక్స్ చేసాం కదా! ఆ మిశ్రమం మొత్తం ఇలా వేసేసి మంచిగా ఒక స్పూన్‌తో ఇలా వీడియోలో చూస్తున్నారు కదా! అలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా ప్రెస్ చేయాలి అండి. అప్పుడు ఇలా నీట్‌గా కూర్చుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్‌లో కానీ, ఫ్రిడ్జ్‌లో కానీ ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి. ఆర్ ఎల్స్ ఫ్రిడ్జ్ లేకున్న వాళ్ళు బయటే ఒక 1 అవర్ ఆర్ 1 ½ అవర్ వదిలేసేయండి. అప్పుడు మంచిగా గట్టి పడుతుంది. ఆ తర్వాత నైఫ్‌తో ఇలా చుట్టూ కట్ చేయండి. అంటే ఇలా మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా మంచిగా కట్ చేశాక ఇప్పుడు తిప్పేస్తే మంచిగా వచ్చేస్తుందండి. ఇన్ కేస్ రాకపోతే అలా ట్యాప్ చేయండి వచ్చేస్తుంది. ఇంతేనండి. ఎంతో సింపుల్ కదా! ఇలా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. మాక్సిమం ఇదైతే స్క్వేర్ షేప్‌లోనే ఉంటుంది కాబట్టి నేను స్క్వేర్ షేప్‌లోనే కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. ఈ రెసిపీ అయితే 90స్ కిడ్స్‌కైతే చాలా ఇష్టముంటుంది. కంపల్సరీ తినింటారు. మాక్సిమం అట్‌లీస్ట్ 90% పీపుల్స్ అయినా తినింటారండి. అంత అప్పుడు దీనిపైన ఉండింది క్రేజ్. చాలా బావుంటుంది. నాకైతే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇంటికి కంపల్సరీ ఇలాంటిది రూ. 1 ఆర్ రూ. 2 అన్నా వస్తుందండి. మంచిగా తీసుకొని, మంచిగా తినుకొని వస్తుంటిని. ఇట్లా అది మళ్ళా చిక్కీ అంటారు కదా! బర్ఫీ. శనగిత్తనాలు పీనట్‌ది అది కూడా అంతే. చానా బావుంటుందండి. నాకైతే ఇది ఎందుకో తినాలి అనిపిచ్చి చేసుకున్నాను. అండ్ మీకే అలాగే షేర్ చేద్దాము. మీకెంతమందికి ఇది గుర్తుంది ఈ రెసిపీ.
ముందు గాజు సీసాలో అమ్ముతుండ్రు. దాంట్లో పెట్టేసి అమ్ముతుండ్రు కదా! నాకైతే ఇది చానా అంటే చానా ఇష్టం. మీకెంతమంది ఈ రెసిపీ చూసాక ఎంతమందికి గుర్తొచ్చింది? కంపల్సరీ గుర్తొచ్చే వచ్చుంటుంది. మీకి నచ్చితే ఏందో సింపుల్‌గా ఉంది కదండీ! కొన్ని ఇంగ్రీడియెంట్స్‌తోనే ఓన్లీ 3-4 ఇంగ్రీడియెంట్స్‌తోనే ఆరామ్స్‌గా చేసుకొని తినేసేయండి మీకి నచ్చితే. ఈ వీడియో మీకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ.